హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 3వ సర్గము. రామాయణ కావ్య కథా సంగ్రహణ. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను వినియుండెను. మహానుభావుడైన శ్రీరామచంద్రుణ్ణి వృత్తాంతములో ఇంకనూ ఏవైనా విశేషములు మిగిలి ఉన్నవేమోనని ఆలోచింపసాగెను. ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చుని విద్యుక్తముగా ఆచమనము చేసి భగవంతుణ్ణి స్మరించి నమస్కరించెను. పెదప తన తపశక్తిచే రామకథా రీతిని గురించి ఆలోచించసాగే. రామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు మొదలగువాని గురించి, వారి ప్రసన్న దర్హాసములు, మధుర భాషణములు, గంభీర గమనములు, కార్యకలాపములు అన్నింటి గురించి బ్రహ్మవర ప్రభావము చేత యోగ దృష్టితో యథాతథముగా కన్నులకు గట్టినట్టు ఆ మునికి విదితమయ్యను. సత్యసంధుడైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి దండకారణ్యమునకు వెళ్ళుటను జరిగిన సంఘటనలను అన్నింటినీ ఆ తపస్వి దర్శించెను. అంతటా ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావము వలన రామాయణ సంఘటనములు అన్నీయు ఆ మూలాగ్రమముగా విశదమయ్యెను. శ్రీరాముని గుణములను యోగదృష్టితో దర్శించి సంతోషమున వెలుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడై శ్రీరాముని యొక్క చరితమును రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపు చెప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగి ఉన్న సముద్రం, ముఖ్యంగా రత్నాకరమై ఉన్న రామాయణ కామార్థ గుణములను అప్రధానంగా కలిగియున్నను ప్రధానంగా ధర్మ మోక్షములనే ప్రతిపాదించుచు ఇంకనో అది వీణుల విందుగా మనస్సునకు ఆనందమును చేకూర్చును. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమపూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరిత్రను రచించెను. దశరథుని తపఫలంగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడిగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, అందరికీ అనుకూలంగా నుండు సత్ప్రవర్తన, అందరి ప్రేమ చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించుట, ఎల్లరూ అనుగ్రహించు లక్షణము, సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున వర్ణించెను. శ్రీరామగాథకు అనుగుణంగా తదితరులైన విచిత్ర కథలను రామలక్ష్మణుల విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగము గావించుట, జానకి, ఊర్మిళ, మాండవి శృతకీర్తులతో జరిగిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము, శ్రీరామ పరశురాముల సంవాదము, అట్లే శ్రీరాముని ఉదాత్త గుణములను కవి వర్ణించెను. రామునకు యువరాజు పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమును విఘ్నము ఏర్పరచుట, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసమునకు బయలుదేరుట, దశరథుడు పుత్రశోక విహ్వాలుడై స్వర్గస్థుడగుట మహర్షి వివరించెను. పురజనులు దుఃఖించుట, శ్రీరాముడు వారి కన్నుగప్పి వెళ్ళిపోవుట, నిషాదరాజైన గుహునితో సంభాషించుట, రథసారథిగానున్న సమంత్రుడు అయోధ్యకు మరలుట మున్నగు విషయములన్నీ ఆ ముని వివరించెను. సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటుట, వారు భరద్వాజ మహాముని ఆశ్రమమును దర్శించుట, ఆయన ఆజ్ఞతో చిత్రకూటమునకు చేరుట, వాస్తుశాస్త్ర ప్రకారం అచ్చట పర్ణశాలను నిర్మించుట, అందు వసించుట, భరతుడు వశిష్ఠాదులతో కూడి శ్రీరాముణ్ణి దర్శించుట, ప్రసన్నుణ్ణి చేసుకొనుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముడి పాదుకలను తీసుకుని వచ్చి వాటికి పట్టాభిషేకమనర్చుట, పిమ్మట అతడు నందిగ్రామమునకు నివాసించుట మొదలగు ఘట్టములు అన్నీ వివరించెను. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాధుని వధించుట, శరభంగుని దర్శించుట, సుతీక్షుని గలుసుకొనుట, అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట, అచ్చట అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులు సమర్పించుట, అగస్త్య మహాముని దర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములను గైకొనుట, జటాయువుతో సమాగమము, పంచవటిలో నివాసము, శూర్పణఖ రాక మున్నగు విషయములు తెలుపబడినవి. శూర్పణఖతో సంవాదము, ఆమె ముక్కు చెవులను ఖండించుట, రాముడు కరదూషణ త్రిశూరులను సంహరించుట, రావణుడు
మారీచునితో కూడి పంచవటికి చేరుట, శ్రీరాముడిచే మారీచ సంహారము, రావణుచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించుట, జటాయు మరణము మొదలగు అంశములను వివరింపబడినవి. కబంధుని శరభుని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖంతో పంపా తీరమున చేరుట, హనుమంతుని కలుసుకొనుట, ఋష్యమూక పర్వతమునకు చేరి సుగ్రీవుని కలియుట, రామ సుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునికు రాముడు తనపై విశ్వాసం కలిగించుట, వాలి సుగ్రీవుల యుద్ధము, రామునిచే వాలి వధ, సుగ్రీవుని కిష్కిందకు రాజును చేయుట, తారా విలాపము, రామలక్ష్మణుల వర్షాకాలంలో ప్రసవన గిరిపై గడుపుట మొదలగు ఘట్టములను వివరింపబడిను. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనను సమీకరణము, సుగ్రీవుడు నలుదిక్కులకు వానరయోధులను పంపించు వారికి వానరయోధులను పంపుచు వారికి భౌగోళికాంశములను తెలుపుట, శ్రీరాముడు హనుమంతునకు అంగుళీకమును ఇచ్చుట, జాంబవతాదుల స్వయం ప్రభను దర్శించుట, ప్రాయో ప్రవేశమునకు సిద్ధపడిన అంగదాదులు సంపాతిని దర్శించుట మున్నగు అంశములను వర్ణించెను. మహేంద్రగిరి నుండి హనుమంతుని సముద్రము లంఘనము, సముద్రుని ప్రేరేపణతో ఐనాకుని ఆతిథ్య ప్రయత్నము, సరస్సున జయించుట, సింహికను వధించుట, లంకామలయ పర్వతమును దర్శనము, రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించుట, పానభూమిని అంతఃపురమును గాలించుట, రావణుణ్ణి దర్శించుట, పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములను వక్కానించెను. మారుతి అశోకవనమునకు చేరుట, రావణుడు సీతను భయపెట్టుట, హనుమంతుడు సీతమ్మను దర్శించుట, ఆమెకు అంగుళీకము సమర్పించుట, ఆమెతో సంభాషించుట, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజట స్వప్న వృత్తాంతము, సీతాదేవి చూడమని హనుమంతునికి ఇచ్చుట, మారుతి అశోకవనమును ధ్వంసమునర్చుట అన్ని విషయములను వర్ణించెను. హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, ఇంకర నామక రాక్షసులను ఇతర రాక్షస యోధులను మారుతి మట్టిబెట్టుట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన వాయుసుతుడు సభకు చేరుట, లంకను గాల్చుట, సముద్రంపై తిరిగి ప్రయాణము, వానరులచే మధుభక్షణము, ఆంజనేయుడు రాముణ్ణి ఓదార్చుట, చూడమని సమర్పించుట మొదలగు అంశములను తెలుపబడినవి. శ్రీరాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట, నలుడు సముద్రంపై సేతువును నిర్మించుట, సముద్రమునకు దాటి రాత్రివేళ లంకను ముట్టడించుట, విభీషణ శరణాగతి, రాక్షస యోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు తెలుపుట, కుంభకర్ణ మేఘనాదుల సంహారము మున్నగున్న విషయములు వర్ణితము. శ్రీరాముడు రావణుణ్ణి పరిమార్చుట, సీతాదేవిని చేరదీయుట, విభీషణుణ్ణి లంకాధిపతిని గావించి పుష్పకమును అధిరోహించుట, విమానంపై అయోధ్యకు బయలుదేరుట, భరతుణ్ణి కలియుట, శ్రీరాముడి రాజ్య పట్టాభిషిక్తమగుట, వానర సైన్యమునకు వారి వారి ప్రదేశములను పంపివేయుట, ప్రజానురంజకంగా శ్రీరాముడు పరిపాలనము ఉన్నగున్న ఘట్టములు వర్ణించబడినవి. ఇంతవరకు గల రామాయణ కావ్య విశేషములు అన్నియు 6 కాండములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి. సీతా పరిత్యాగమును తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమున వివరించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే తృతీయ సర్గః.